Great evening, Andy. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from WOW community. So before going to start the session, let us introduce ourselves. సో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో జస్ట్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టినట్లయితే కనుక సో ఎవ్రీవన్ నోస్ మీరు ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు. డెఫినెట్గా ఇది చాలా ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. సో ఒకరికొకరు ఇంటరాక్ట్ అయినట్లు ఉంటుంది. డెఫినెట్గా మీకు లాస్ట్లో మీకు అవకాశం కూడా ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు లాస్ట్లో మీ క్వశ్చన్స్ అన్ని కూడా రాసి అడగచ్చు. సో ఫ్రమ్ రాంచీ, వెరీ గుడ్. హైదరాబాద్, నైస్. ఫ్రమ్ బెంగళూరు, వెరీ గుడ్. ఫ్రమ్ కోల్కతా, నైస్. ఫ్రమ్ యూఎస్ఏ, వెరీ గుడ్. సో ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారండి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు. నైస్. సో మీరు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు అంటే ఇట్ డినోట్స్ హెల్త్ కోసం మీరు తీసుకునే కొంచెం జాగ్రత్త. సో ఎందుకంటే మనకి టాపిక్ ఈరోజు ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో మనం ఇంట్లో ఉండి ఎలా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవచ్చు దానికోసం అని చెప్పని మనము ఈరోజు కనెక్ట్ అయ్యాము. 1 సెకండ్ అండి. సో మనం ఎలా హెల్తీగా ఇంట్లోనే ఉండి హెల్త్ కరెక్షన్స్ చేసుకోవచ్చు ఇవి తెలుసుకోవడం కోసం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, లెట్ మీ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో ఎందుకంటే ఒక 2 years బ్యాక్ నేను కూడా ఎక్కువ ఓవర్ వెయిట్లో ఉండడం జరిగింది. సో ఆల్మోస్ట్ 95+ kgs ఉండేవాడిని. సో డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి బరువు తగ్గడం, మళ్ళీ బరువు పెరగడం జరిగింది. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని తెలుసుకొని సో నేను విత్ హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్ వావ్ కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యాను. సో విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వాళ్ళు నాకు కస్టమైజ్ చేసి డైట్ ప్లాన్ ఇచ్చారు. సో దట్ నేను ఒక 5 months స్పాన్లో ఆల్మోస్ట్ 20 kgs రెడ్యూస్ అయ్యాను. సో నేను వెయిట్ తగ్గిన తర్వాత నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. సో డెఫినెట్గా నేను నా ప్రొఫెషన్ యాజ్ ఎ డాక్టర్గా నేను సో చాలా మందికి హెల్ప్ అవ్వాలి, సో చాలా మందికి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకువెళ్ళాలనే కాన్సెప్ట్తో నేను కమ్యూనిటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. కమ్యూనిటీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. సో లాస్ట్ 2 years నుంచి some hundreds of పీపుల్ని వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్లో నేను హెల్ప్ అయ్యానండి. థ్యాంక్ యూ టు ద వావ్ కమ్యూనిటీ. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, లెట్ మీ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ వన్స్. So this is my transformation story and you can watch and observe the reference. థ్యాంక్ యూ అండి. సో దట్ ఈజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో ఎందుకు మీకు చూపించాను అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీతోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. సో నేను ఈ కమ్యూనిటీ రావడానికి ఇంకో కారణం ఏంటంటే సో హెల్త్ కరెక్షన్స్ ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా కొన్ని చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా సో మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా కొంచెం డయాబెటీస్ అని, హార్ట్ ఇష్యూస్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఎలా హెల్తీగా మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, ఇవి నేను ఆఫ్టర్ ఒక ఇన్సిడెంట్ వల్ల నేను తెలుసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను రీసెంట్గా మా ఫాదర్ పాస్ అవ్వడం జరిగింది. సో అతనికి మెయిన్ కారణం ఏంటంటే ఒబిసిటీ ఇంటర్లింక్డ్ విత్ ఒబిసిటీ, డయాబెటీస్ అండ్ ఇట్ లీడ్స్ టు లివర్ కంప్లైంట్గా మారింది అనమాట. సో వితౌట్ ఆల్కహాల్ కంప్లైంట్లో ఉన్నప్పుడు కూడా, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా సో క్రానిక్ డయాబెటీస్ ఉండడం వల్ల, క్రానిక్ ఒబిసిటీ వల్ల అది లివర్ ఫెయిల్యూర్గా మారి సో హార్ట్ కంప్లైంట్తో చనిపోవడం జరిగింది. సో అప్పుడు డిసైడ్ అయ్యానండి నేను. సో ఈ కంప్లైంట్ వల్ల ఎవరు కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల ఎర్లీ ఏజ్ చనిపోకూడదు అనే కాన్సెప్ట్లో నేను ఈ సెషన్స్ అన్నింటినీ కూడా నేను కొంచెం ప్యాషన్గా చేస్తున్నానండి. సో డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు ఉండండి. సో లాస్ట్ వరకు మీరు విన్నర్ అటెండ్ అయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు ఒక బోనస్ కూడా ఉంటుంది. సో ఐ విల్ రివీల్ ద బోనస్ ఇన్ ద లాస్ట్. సో ముందుగా ఈ సెషన్ అన్నది ఎప్పుడు కూడా మనకి మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం తెలుగు ఎక్కువ డిస్కస్ చేస్తాము. ఒకవేళ మీకు ఏమైనా లాంగ్వేజ్ ఏమైనా డిఫికల్టీ ఉంటే కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదామండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్.
So today's topic is fat loss from home. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే రకరకాల మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు ఎలా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఇంట్లోనే ఉండి అంటున్నారు, ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనుకుంటున్నారు కదా. సో మనం డిస్కస్ చేద్దాం డెఫినెట్ గా. సో రైట్ అండి. సో వావ్ కమ్యూనిటీ అండి. సో వాట్ ఈస్ వావ్ కమ్యూనిటీ అంటే వారియర్స్ ఆఫ్ వెల్నెస్. సో రీసెంట్ గా వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనేది గ్లోబల్ కమ్యూనిటీగా అవైలబుల్ అవుతుందండి. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో కూడా కమ్యూనిటీని ఫాలో అవుతున్నారు. సో రీసెంట్ గా కమ్యూనిటీ వాళ్ళు వావ్ లాంజివిటీ హబ్ అని కూడా తిరుపతిలో ఓపెన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక లాంజివిటీ హబ్, ఎక్స్క్లూజివ్ లాంజివిటీ హబ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఓపెన్ చేశారు. సో రాజా నరేన్ గారు ఫౌండర్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ. సో మా యొక్క అందరి యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ. బై 2030 కల్లా అట్లీస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజ్ ని మనం ఎలా హెల్తీగా రివర్స్ చేసుకోవచ్చు మన కాన్సెప్ట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కమ్యూనిటీతో. ఈవెన్ మై సెల్ఫ్ నేను కూడా కనెక్ట్ అయ్యి అలా హెల్త్ కరెక్షన్స్ చేసుకున్న వాడనే. సో వావ్ అన్నది వారియర్స్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీ అండి. లీడింగ్ బై ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో మా అందరి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అండ్ సొసైటీ రైట్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇంటర్నెట్ ఎరాలో ఉన్నాము. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ లో చాలా ఉంది. సో ఏది మనకి సూట్ అవుతుంది, రైట్ ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయడం అనేది జరుగుతుంది కమ్యూనిటీ త్రూ వారియర్స్ ఆఫ్ వెల్నెస్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ టుడేస్ టాపిక్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే నాలాగా మీరు కూడా చాలా రకాల డైట్స్ ట్రై చేసి ఉంటారు. సో మీరు కనుక ఏదైనా డైట్స్ ట్రై చేసి ఉంటే మీరు చాట్ బాక్స్ మెసేజ్ పెట్టవచ్చు. సో అది ఎందుకు వర్కౌట్ అయింది, ఎందుకు వర్కౌట్ అవ్వాలి మనం డిస్కస్ చేద్దాము. సో వర్కౌట్ అయింది అంటే కనుక అక్కడ ఏం అయి ఉండొచ్చు, వర్కౌట్ కాకపోతే ఏంటి రీజను, సో రూట్ కాజ్ మీద వర్క్ చేశారా, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కానీ లెట్స్ గో ఇన్ టు ద సెషన్. సో జనరల్ గా బరువు పెరుగుతున్నారు అనగానే టాప్ 3 కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారు. సో బరువు పెరిగిపోతున్నాను అని చెప్పి ముందు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే తక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. అమ్మో నేను ఎక్కువ తినేస్తున్నాను, బరువు పెరిగిపోతున్నాను అని చెప్పి తక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇడ్లీ తినే దగ్గర 3 ఇడ్లీ తినడం, ఒక ఇడ్లీ కట్ చేస్తారు, లేదా 2 ఇడ్లీ తినడం. సో మార్నింగ్ రైస్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ చపాతీ తీసుకోవడం, ఇట్లా కొంచెం ఫుడ్ని తగ్గించేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఆకలి ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ రోజులు చేయలేరు. సో కొంతకాలం చేసిన తర్వాత ఏం చేస్తాంలే, తింటే ఏమైంది, బరువు ఉంటే ఏమైంది, ఇన్న ఒక ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. ముందు కంటే ఎక్కువ తినడం స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి కామన్ మిస్టేక్. కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా ఫుడ్ని రీప్లేస్ చేసేసి షేక్స్ తీసుకుంటారు. సో బయట మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఫుడ్ని రీప్లేస్ చేస్తారు. మార్నింగ్ ఇది తాగండి, ఈవినింగ్ ఇది తాగండి, బరువు తగ్గిపోతారు. సో అది మీరు ఎంతకాలం దాన్ని సస్టైన్ చేయగలరు, దాన్ని ఎంతకాలం మెయింటైన్ చేయగలరు, సో మీకు క్వశ్చన్ చేస్తున్నానండి. సో మీరు ఫుడ్ మానేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. అక్కడ మీరు బరువు తగ్గట్లేదు, మీ బాడీలో ఉన్న వాటర్ తగ్గుతుంది, మీ బాడీలో ఉన్న మజిల్ తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు మళ్ళీ ఆ రీప్లేస్మెంట్ అన్ని ఆపేస్తారో మళ్ళీ వెంటనే 5 కేజీలు తగ్గిన దగ్గర 10 కేజీలు పెరిగిపోవడం, సో రీబౌండ్ అయిపోతారు అనమాట. ఉపయోగం లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, బరువు తగ్గిపోవాలి, వెంటనే బరువు తగ్గిపోవాలని జిమ్ జాయిన్ అయిపోతారు. ఒక 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ముందే కట్టేస్తారు, ఒక 1 మంత్ కూడా వెళ్ళరు, ఆపేస్తారు. సో దీనికి ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. ఆల్రెడీ మీరు బరువుతో ఉన్నారు, సో అంత బరువు ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది మీ బాడీ సహకరించదు. సో అది మనకి తెలుసుకోవాలి, ఎంత మన బాడీ సహకరిస్తుంది, అది మన క్యాపబుల్లా, సో మనం దాన్ని సస్టైన్ చేయగలమా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ జ్యూసులు తీసుకుంటారు. అమ్మ ఫుడ్ తింటే బరువు పెరిగిపోతున్నాం అని చెప్పి ఫుడ్ మానేసి జ్యూసులు తీసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. సో రీసెంట్ గా మనకి ఇంటర్నెట్ చూసినట్లయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి ఆల్మోస్ట్ ఒక 2 to 3 months ఓన్లీ జ్యూసులు తాగాడు. దానివల్ల ఏమైందంటే అన్ఫార్చునేట్ గా తను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. అది చాలా బ్లండర్ అండి. ఎప్పుడు కూడా ఫ్రూట్స్, ఈవెన్ దో ఫ్రూట్స్ మనకి ఫ్రక్టోస్ షుగర్ ఉన్నప్పుడు కూడా జ్యూసులు తెచ్చుకున్నారంటే నథింగ్ బట్ డైరెక్ట్ గా మీరు షుగర్ జ్యూస్ తాగినట్లే. సో ఎప్పుడు కూడా ఫ్రూట్స్ తింటే మంచిది, జ్యూసెస్ నాట్ సజెస్టబుల్ అండి. సో ఇవి 3 కామన్ మిస్టేక్స్ బరువు పెరగడానికి చేసేవి. సో నెంబర్ చూసినట్లయితే ఒకసారి మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే కనుక ఆల్ ఓవర్ ఇండియాలో బై 2030 అంటే ఇంకొక నెక్స్ట్ 3 years లో ఆల్మోస్ట్ 28% ఇండియన్స్ అందరూ కూడా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారని చెప్పి స్టడీస్ చెప్తున్నాయండి.
సో ఇప్పుడు ఒబెసిటీ అనేది గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా కూడా గ్లోబ్ అంతట్లో కూడా ఒబెసిటీ అనేది ఎక్కువ మనం గమనిస్తున్నాం. సో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇంత ఎక్కువ లేదండి. బట్ ఈ 30 ఇయర్స్ లో డ్యూ టు వేరియస్ రీజన్స్, కోవిడ్ కావచ్చు, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, నెంబర్ ఆఫ్ రీజన్స్, ఎక్కువ స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఎక్కువ బ్లూ లైట్ మొబైల్ ఎక్కువ వాచ్ చేయడం, ఎక్కువ స్క్రోల్ చేయడం, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ రీజన్స్. ప్లస్ సరిగా ఫుడ్ తీసుకోలేకపోవడం. దీనివల్ల సో మొత్తం ఆల్ ఓవర్ గ్లోబ్ అంతా కూడా ఒబిసిటీ అన్నది ఇప్పుడు ఎపిడమిక్ అయిపోయింది. ఎపిడమిక్ అంటే అక్కడక్కడ మొత్తం కనిపిస్తుందని ఎపిడమిక్ అంటాం. సో మనకు రీసెంట్ గా పాండమిక్ అంటే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా వచ్చింది పాండమిక్, దట్ ఈస్ కోవిడ్-19 అండి. సో పక్కన చూసినట్లు నెంబర్ చూసినట్లయితే ఇక్కడ నెంబర్స్ ఆల్మోస్ట్ ఇండియా అంతా చూసుకున్నట్లయితే 73% అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్ లో ఉన్నారండి. ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. అయితే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ తో సఫర్ అవుతున్నారంటే కనుక 28 నుంచి 38 అంటే 28 నుంచి 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారని రీసెంట్ గా మనకి తెలుస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియా చూసినట్లయితే కనుక ఆన్ అండ్ యావరేజ్ గా 11 కేజెస్ ఎక్కువ ఉన్నారని చెప్పి రీసెంట్ గా మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. 25.5 కంటే ఎక్కువ బిఎంఐతో చాలా మంది ఉన్నారని చెప్పి మనకి రీసెంట్ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. అసలు బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మీకు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎంత హైట్ ఉన్నారు, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఒక చెక్ చేసే ఒక ఇండెక్స్ నే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 5 feet ఉంటే ఒక వ్యక్తి, ఏదైనా మేల్ కానీ ఫిమేల్ కానీ 51 కేజెస్ ఉండాలి. సో మేల్ కి ఫిమేల్ కి ఒక హార్డ్లీ 1 or 2 ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఆన్ అండ్ యావరేజ్ గా 5 feet ఉంటే 51 కేజెస్ ఐడల్ వెయిట్, 5.5 ఉంటే కనుక 60 కేజెస్, 6 feet ఉంటే కనుక 74 కేజెస్ వాళ్ళ హైట్ కి తగ్గ ఐడియల్ వెయిట్. సో మీరు ఎంత హైట్ లో ఉన్నారు, ఎంత వెయిట్ లోనో చెక్ చేసుకోండి. ఒకవేళ ఐడియల్ వెయిట్ లో ఉంటే వెరీ గుడ్. ఒకవేళ అండర్ వెయిట్ లో ఉన్నా కూడా ప్రాబ్లము, ఓవర్ వెయిట్ లో ఉన్న ప్రాబ్లము, ఖచ్చితంగా మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు ఇమీడియట్ కనెక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పక్కన బిఎంఐ అన్నామండి. సో 18.5 తక్కువ అండర్ వెయిట్ అంటున్నాము. 18.5 నుంచి 24.9 వరకు ఉంటే నార్మల్ బిఎంఐ అంటున్నాం. అంటే బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్ గా ఉన్నట్లు, నార్మల్ గా ఉన్నట్లు, హెల్దీగా ఉన్నట్లు. సో 25 కంటే దాటుతుంటే 29.9 అంటే ఓవర్ వెయిట్ అంటున్నాం. 30 నుంచి 34.9 అంటే ఒబెసిటీ అంటున్నాం. ఇంకా 35 కంటే ఎక్కువ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ అంటున్నాం. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో జనరల్ గా మనం వింటుంటాం, సో నేను వరకు చాలా బాగున్నారండి, సో ఇతనికి ఏ కంప్లైంట్స్ లేవు, సడన్ గా డయాబెటీస్ వచ్చింది, సడన్ గా షుగర్ వచ్చింది, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. సో అకార్డింగ్ టు డాక్టర్ రే డి స్ట్రాన్, ఈ హార్ట్ అటాక్స్ కానీ, ఈ షుగర్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వీటన్నిటికీ ఒక్క రోజుతో ఏది రాదు. పూర్ ఈటింగ్, హెల్దీ హ్యాబిట్స్, ఇవి మనం ఇయర్స్ టుగెదర్ 5 years 10 years ఇలానే మనం ఈటింగ్ ప్యాటర్న్స్ ఉన్నట్లయితే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ ఒక్క రోజు మనకి ఒబెసిటీ రూపంలో, డయాబెటీస్ రూపంలో, హార్ట్ స్ట్రోక్ రూపంలో, బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మనకి బయటపడుతుంది అకార్డింగ్ టు రే డి స్ట్రాన్. వీటన్నిటికీ ఒక మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఏంటి, వాట్ ఈజ్ ఇన్సులిన్? రెసిస్ట్ అవ్వడం అంటే ఏంటి మనం ఫర్దర్ గా డిస్కస్ చేయాలి. ఇన్సులిన్ అనే హార్మోన్ బాడీకి చాలా ఉపయోగం అండి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మనం కొన్ని ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, బరువు ఉన్నారు, బరువు ఉంటే ఏంటి ప్రాబ్లం? సో బరువు ఉంటే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కనుక టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మనం ఎల్డిఎల్ వింటాం కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం ఇంటర్లింక్డ్ విత్ డైరెక్ట్ గా హార్ట్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే రీసెంట్ టైమ్స్ లో చిన్న ఏజ్ లోనే 30s లోనే 40s లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండడం. అండ్ ఆల్సో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడం, దీనికి గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తారు. అది చాలా డేంజర్ అన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు. అంటే వాళ్ళు ఒబెసిటీతో ఉన్నారు, కంపల్సరీగా ఆ కండిషన్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అది నేను చెప్తున్నా అనమాట. మెంటల్ ఇల్నెస్, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ బరువు ఉన్న వల్ల బయటకు వెళ్ళలేరు, సో తన పని తను చేసుకోలేరు, సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో కొంతమందికి ఏంటంటే స్లీప్ యాప్ని అంటామండి. స్లీప్ యాప్ని అంటే ఏంటంటే సరిగా పడుకోలేరు, కూర్చునే పడుకుంటారు. సో మనం పడుకునేటప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఊపిరి తీసుకునేటప్పుడు అది మనకి డయాఫ్రమ్ కిందగా వెళ్ళాలి, మనకి లంగ్స్ లో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ బరువు ఉండడం వల్ల ఆ ఎక్సెప్ట్ డయాఫ్రమ్ మీద ప్రెజర్ పడి సో అంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో ఎగ ఊపిరి అంటాం కదా, సో ఊపిరి అందదు సరిగా. అప్పుడు ఏం చేయాలి, లేచి కూర్చోవాలి, లేదంటే సిపాప్ మిషన్ అంటమాట, ఆ మిషన్ సాయంతో గాలి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కండిషన్. ఇంకో కండిషన్ ఏంటంటే గురక, స్నోరింగ్ అంటాం కదా. సో వాళ్ళు బాగానే పడుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ సౌండ్ వస్తుంది. సో అది కూడా ఒబిసిటీ వల్ల వచ్చే మేజర్ రిస్క్ స్నోరింగ్. సో కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటమాట. సో జనరల్ గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోవడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే మనకి జాయింట్ మధ్య స్పేస్ ఉంటుంది కదా, అక్కడ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం అన్నమాట. సో ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక ఏజ్డ్ లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఇది కామన్ గా జరుగుతుంది. బట్ ఎక్కువ బరువు ఉండడం వల్ల ఆ ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా ఈ నీ జాయింట్ మీద, యాంకిల్ జాయింట్ మీద పడడం వల్ల అవి త్వరగా అరిగిపోతాయి. సో అందుకని మోకాలు నొప్పులు అన్నది బరువు ఉన్న వాళ్ళలో ఎక్కువ గమనిస్తాం. ఇది వన్ ఆఫ్ ద రీజన్. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఒబిసిటీతో ఇంటర్లింక్ ఉన్నాయని చెప్పని స్టడీస్ చెప్తున్నాయండి. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ అంటే ఇంతకు ముందు లివర్ కంప్లైంట్ అంటే ఎవరైనా ఆల్కహాల్ తాగే వాళ్ళలో లివర్ కంప్లైంట్ గమనించేవాళ్ళం, ఎప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ అనేది ప్రతి ఇద్దరిలో ఒకరిలో కామన్ గా ఫ్యాటీ లివర్ గమనిస్తున్నాం. వాళ్ళు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ అన్నది ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయింది. సో దానికి కారణం ఏంటి మనం ఫర్దర్ గా డిస్కస్ చేయాలి. సో బరువు ఎందుకు పెరుగుతున్నారు, వై యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో మనం తెలుసుకున్నట్లయితే కనుక ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాం. అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? సో ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం ఏదైనా ఫుడ్ తింటే ఆ ఫుడ్ గ్లూకోజ్ కింద మారాలి. సో అలా మారినట్లయితే మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్ తో ఫామ్ అవుతుంది. ప్రతి సెల్కి ఎనర్జీ కావాలి, మనం తిన్నా కూర్చున్నా పడుకున్నా ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి మనకు ఎనర్జీ ఇస్తుంది. అయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుందో ఆ ఫుడ్ని, ఆ గ్లూకోజ్ని సెల్ వరకు తీసుకెళ్ళడానికి ఒక క్యారియర్ లా పనిచేస్తుంది. సెల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సెల్ అనేది ఒక ఇన్సులిన్ అనేది ఒక రిసెప్టర్ లా పనిచేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ తీసుకున్నట్లయితే ఈ రూమ్ ఓపెన్ అవ్వాలంటే కీ ఉండాలి. సో ఇన్సులిన్ అన్నది ఒక రిసెప్టర్ లా పనిచేసి ఎప్పుడైతే కీ ఓపెన్ అవుతుందో గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, మనకి ఎనర్జీ వస్తుంది. బట్ మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్, రిపీటెడ్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి టీ కాఫీతో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యలో స్నాక్స్, లంచ్, మళ్ళీ మళ్ళీ స్నాక్స్, డిన్నర్, ఇలా ఎక్కువ మనం ఫుడ్ తిన్నప్పుడల్లా ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో కొంతకాలం ఏమవుతుందంటే ఇన్సులిన్ హార్మోన్ పనిచేయడం ఆగిపోతుంది. సో దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అయితే దీనివల్ల ఏమవుతుంది తెలుసుకున్నట్లయితే కనుక ఇన్సులిన్ పని ఏంటి? సో గ్లూకోజ్ని సెల్ వరకు తీసుకెళ్ళాలి. సో అక్కడ మనకి ఆ రిసెప్టర్ అనేది పని చేయట్లేదు, సో రెసిస్ట్ అయిపోయింది. సో అది సెల్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్లో ఉండిపోతుంది. దాన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది చాలా డేంజరస్ కండిషన్ కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుంది, ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే దీన్ని మనం ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అని కూడా అంటాం అనమాట. సో ఫ్యాట్ కింద మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేర్చేస్తుంది. సో ఫేస్ లో కానీ, ఇక్కడ బాడీ పార్ట్స్ లో కానీ, డిఫరెంట్ ఆర్గాన్స్ చుట్టూ, అంటే ఫ్యాటీ లెవెల్ అంటే చెప్పుకున్నాం కదా. సో డిఫరెంట్ ఆర్గాన్స్ చుట్టూ కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది మాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ బరువు పెరుగుతున్నారు. ఇన్సులిన్ వల్ల బరువు పెరగడమే కాదు, టైప్ 2 డయాబెటీస్ కానీ, పీసీఓడి లేడీస్ లో గమనిస్తున్నాం ఎక్కువ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కానీ, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, వీటన్నిటికీ మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. సో సిండ్రోమ్ అని ఎప్పుడు అంటామంటే మనం గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉంటే సిండ్రోమ్ అంటాం. సో హార్ట్ కంప్లైంట్స్ ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొంతమంది మర్చిపోతుంటారు డిమెన్షియా అంటాం, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నా, పీసీఓడిఆర్ పీసీఓఎస్ మన లేడీస్లో గమనిస్తాం. పీసీఓడిఆర్ పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సో పీరియడ్ సరిగ్గా రాదు, డిలే అవుతుంది, వచ్చినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వకపోవడం. దీనివల్ల ఫర్దర్గా ఇన్ఫెర్టిలిటీ అంటాం కదా, సంతానలేమి కూడా మెయిన్ కారణం పీసీఓడిఆర్ పీసీఓఎస్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఇక్కడ మనకు ఫ్యాట్ అనేది పూర్తి అక్యుములేట్ అయిపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కింద మారిపోతుంది. వీటన్నిటిని మనం మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. సో అయితే మనం ఏం చేయాలి, మనం తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకున్నట్లయితే
వీటిని మనం ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. అది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గమనించినట్లయితే కిందన రిఫైన్డ్ కార్బ్స్, ట్యూబర్స్, ఫ్రూట్స్, వెజీస్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో మనకి ఏ ఫుడ్ తింటే అది ఎలా ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటే తెలుసుకున్నట్లయితే మీకు ఇది అర్థం అవుతుంది. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో గ్లైకోజెనోలైసిస్ అంటామండి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అది గ్లూకోజ్ కింద మారుతుందో సో దీని అంతటి ప్రాసెస్ మనం గ్లైకోజెనిసిస్ అంటాం. అంటే గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. మన ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో బీటా సెల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు మనం రిపీటెడ్గా ఫుడ్ తిన్నప్పుడల్లా ఇది జరుగుతూ ఉంటుంది. దీని ఆపోజిట్ అంటే మనం కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయగలిగితే కనుక మన బ్లడ్లో ఉన్న ఎక్సెస్ అంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏం చేస్తుందంటే ఆల్ఫా సెల్స్ రిలీజ్ చేస్తుంది. అది మనకి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే లివర్లో ఏదైతే మనకి స్టోర్ అయిందో దాని గ్లైకోజన్ బ్రేక్ చేసేసి ఎక్సెస్ ఫ్యాట్ అంతటిని కూడా బర్న్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. అంటే గ్లైకోజన్ ని మనం ప్రొడ్యూస్ చేసేటట్లు ప్లాన్ చేయడం అన్నమాట. సో ఇందాక మనం ఫుడ్ తింటే రిలీజ్ అయ్యేది గ్లైకోజెనిసిస్. ఫుడ్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే గ్లైకోజినోలైసిస్ ఫామ్ అవుతుంది. మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఈ మెకానిజం అనేది చాలా యూజ్ అవుతుంది. సో జనరల్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుందో తెలుసుకున్నట్లయితే కనుక సింపుల్గా మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా మజిల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించినట్లయితే జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలంటారు. సో మజిల్ బిల్డ్ చేయడం కోసం ప్రోటీన్ అనేది చాలా ఉపయోగం. సో రిఫైన్డ్ కార్బ్స్ కానీ కార్బ్స్ తీసుకున్నట్లయితే అవి డైరెక్ట్గా మనకి ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీ వస్తుంది, మన వెల్ బీయింగ్ ఉపయోగపడతాయి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే సీడ్స్, నట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవడానికి ఈ ఫుడ్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఇన్సులిన్ రెస్పాన్స్ చూసినట్లయితే కనుక ఏ ఫుడ్ తింటే ఇంత డిస్కస్ చేసుకున్నాం కదా ఇన్సులిన్ రిలీజ్ అవుతుందని చెప్పని, ఏ ఫుడ్ తింటే ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది మనం గమనించినట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్ కానీ, పాలిష్డ్ గ్రెయిన్స్ కానీ, రైస్ ఐటమ్స్ వీటిలో మనకి ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 10 ఉంటున్నాయి. అంటే మీరు ఫుడ్ తినగానే వెంటనే ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది. వేరాజ్ ట్యూబర్స్, పొటాటో అంటే ఆలుగడ్డ, బంగాళదుంప, లేదంటే ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా మనకి ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 8 ఉంటున్నాయి. వెజిటబుల్స్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది 4 to 6 ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్ కానీ గ్రౌండ్ వెజిటబుల్స్లో వెన్ కంపేర్ టు రిఫైన్డ్ కార్బ్స్ అండ్ షుగర్స్తో పోల్చుకున్నట్లయితే మనకి తక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ మనకి ఓన్లీ 2 ఉంటుందండి. చికెన్ కానీ, మటన్ కానీ, పన్నీర్ కానీ, నట్స్ కానీ వీటిలో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెస్పాన్స్ కూడా తక్కువ ఉంటుంది. వేరాజ్ ఫ్యాట్ ఫుడ్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, లేదంటే సెసమీ ఆయిల్ కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్, గీ, బటర్ వీటిలో మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుంది. అంటే మీరు ఈ ప్యాటర్న్లో ఫుడ్ ఫాలో అవ్వగలిగితే, అంటే ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకొని, కావాల్సిన ప్రోటీన్ కరెక్ట్గా తీసుకొని, ఎక్కువ వెజీస్ యాడ్ చేసుకొని, లిమిటెడ్ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మీ బాడీ అన్నది ఫుల్ ప్లెజ్డ్గా మనం బ్యాలెన్స్ మీల్ తీసుకుంటాం. సో అలా తీసుకోవడం వల్ల మన బాడీ అన్ని సమకూరుతాయి కాబట్టి మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మన ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి ఇవన్నీ ఫుడ్ మన బాడీ ప్రొవైడ్ చేస్తే మన బాడీలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. సో వావ్ కమ్యూనిటీలో రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీ ఫాలో ప్యూర్ సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ. ఆటోఫాగీ అంటే ఏంటంటే సెల్ఫ్ ఈటింగ్ మాట. ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈటింగ్. సో మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ పాత డిగ్రేడ్ మెటీరియల్ని ఈ కొత్త సెల్స్ తీసుకోవడం దాన్ని ఆటోఫాగీ అంటాం. ఇది ఎప్పుడు మన బాడీలో యాక్టివేట్ అవుతుందంటే మనం కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి అట్లీస్ట్ ఒక 16 అవర్స్, 18 అవర్స్, 24 అవర్స్, 72 అవర్స్ కనుక మనం ఫాస్టింగ్లో ఉంటే కనుక మన బాడీ అనేది ఆటోఫాగీ మోడ్లోకి వెళ్తుంది. మన బాడీ అంతా కూడా సెల్ఫ్ క్లీనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆటోఫాగీ సైన్స్ అండి. సో ఆటోఫాగీ సైన్స్కి 2016లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ అండి. హీ ఈస్ డాక్టర్ యషినోరి ఒషిమి. ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ హీ గాట్ నోబెల్ ప్రైజ్. సో ఆటోఫాగీ ఏంటంటే మొత్తం రీసైకిల్ అన్నమాట. మీరు ఒక కంప్యూటర్ తీసుకున్నట్లయితే రీసైకిల్ కొడితే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది కదా, అలానే ఇక్కడ మనకి బాడీ అంతా క్లీన్ అవ్వడానికి ఆటోఫాగీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, బరువు పెరగడానికి కారణాలు తెలుసుకున్నారు, ఎందుకు బరువు పెరగ తెలుసుకున్నారు, రూట్ కాజ్ ఏంటి, వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకున్నారు.
సో ఫర్దర్గా ఒకవేళ మీరు సొల్యూషన్ కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు ఫర్దర్గా ఏం చేయాలంటే కనుక బయో మార్కర్స్ అంటామండి. అంటే బ్లడ్ రిపోర్ట్స్, మీ లివర్ ప్రొఫైల్ ఎలా ఉంది, కిడ్నీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏమైనా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఏమైనా ఉందా, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ వైటమిన్ బి 12 డెఫిషియన్సీ కానీ, వీటిని మనం అనాలిసిస్ చేసుకొని ఎక్కడెక్కడ కరెక్షన్స్ అవసరం ఉంటాయో వాటిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ప్రాపర్గా ప్లాన్ ఫాలో అయినట్లయితే మీరు బరువు ఆటోమేటిక్గా తగ్గుతారు. ఆ ప్రాసెస్లో మీ హెల్త్ కరెక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. జనరల్గా మనం ఏదైనా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే కనుక రియల్ ఫుడ్ అండి. సో ఇది ఎప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుందంటే మనం ఇంట్లో ఎక్కువ స్వీట్స్ తిన్నాం అనుకోండి, వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది. ఎప్పుడైతే మనం చేంజెస్ చేసుకొని మనం కొంచెం ఎక్కువ రియల్ ఫుడ్స్ అంటే వెజీస్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అవే తీసుకుంటారు. సో రియల్ ఫుడ్ని మనం వాళ్ళకి ఇస్తే కనుక అది మంచి హెల్త్ అండ్ వెల్త్ కూడా నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేది మనం. సో వావ్ కమ్యూనిటీ నెంబర్ ఆఫ్ ప్రజెస్ ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్ మనకి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాం అన్నమాట. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, అలానే టీచింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా డైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మనం జస్ట్ కొన్ని మీకు చూపించాము. ఆల్సో విల్ డిస్కస్ సమ్ స్టోరీస్ అండి. సో డాక్టర్ అంజీ గారు, సో బిజీ హోమియోపతిక్ డాక్టర్ ఇతను. సో హెల్త్ని కొంచెం ఈ క్లినిక్ షెడ్యూల్స్ వల్ల దీనివల్ల కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 100+ కేజీస్ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారో విత్ ద హెల్ప్ ఆఫ్ అనంత్ చంద్ర గారు, సీనియర్ వెల్నెస్ కన్సల్టెంట్, సో హీ లాస్ ఆల్మోస్ట్ 30+ కేజెస్ అండి. సో ఇప్పుడు తను ఐడియల్ వెయిట్లో హెల్తీగా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఇంకొక టెస్ట్ మనకి డాక్టర్ ప్రియాంక గారు, ఎండి జనరల్ మెడిసిన్ చేశారు ఫ్రమ్ రాజమండ్రి. సో షెడ్యూల్స్, క్లినిక్ షెడ్యూల్స్, హాస్పిటల్ షెడ్యూల్స్, ఫ్యామిలీ, వీటి వల్ల కొంచెం హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఓవర్ వెయిట్తో కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. ఎప్పుడైతే ప్రాపర్ హెల్త్ కరెక్షన్స్ చేసుకున్నారో నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ అండి. సో తిను నళిని నరేష్ గారండి. తిను ఒక హౌస్ వైఫ్ మాట ఫ్రమ్ విజయవాడ. సో హౌస్ వైఫ్ మీకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో వాటిలో కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ హెల్తీగా తన బరువు తగ్గారండి. అండ్ డాక్టర్ విజయ్ గారు, తిను ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ మాట. సో తిను కూడా సో ఎమర్జెన్సీ మెడిసిన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో లేట్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళడం, ఇలా ప్రాపర్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకోలేకపోవడం వల్ల బరువు పెరగడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారో హెల్తీగా ఆల్మోస్ట్ 30+ రెడ్యూస్ అయ్యారు. వీళ్ళందరూ, సో వీళ్ళందరే కాదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా ఇందులో ఒక భాగం మాట. సో మేమందరం కూడా హెల్త్ కరెక్షన్స్ చేసుకొని నౌ వీఆర్ పర్ఫెక్ట్లీ హెల్తీ అండ్ వెల్తీ. సో నా స్టోరీ చూసుకున్నట్లయితే కనుక మీకు స్టార్టింగ్లో చూపించాను నా టెస్టిమోనియల్. సో ఆల్మోస్ట్ 2 years నుంచి నేను సేమ్ వెయిట్ మెయింటైన్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ హార్డ్లీ 1+ కేజీ ఎక్కువ పెరగలేదు అనమాట. సో హౌ టు మెయింటైన్ తెలుసుకుంటాం మనం ఈ డైట్లో. ఇదంతా కూడా డైట్ అనుకోదు అండి, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్ మాత్రమే. ఎప్పుడైతే మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటామో దాన్ని మనం ఫర్దర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మై సెల్ఫ్ ఈజ్ ఎ ఐడియల్ ఎగ్జాంపుల్. సో మన కమ్యూనిటీలో మనం ఫాలో అయ్యే అల్గరిథం అంటే కనుక 90 days అల్గరిథం ఫాలో అవుతాం. ఎందుకు 90 days అంటే కనుక ఎప్పుడైనా సరే మన బాడీలో చేంజెస్ మనకు రావాలి అంటే, ఒక హ్యాబిట్ మన బాడీకి అలవాటు పడాలంటే 21 days టైం పడుతుంది. ఒక 90 days కనుక మనం ఆ హ్యాబిట్ అలవాటు చేసుకుంటే కనుక ఇంకా అది మనకి లైఫ్ టైం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక 4 weeks కనుక మీరు కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ కరెక్షన్స్, మీ బాడీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక 8 weeks కనుక మీరు కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి మీ డైట్ ఫాలో అయినట్లయితే కనుక మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరూ కూడా మీ చేంజ్ అబ్జర్వ్ చేస్తారు. ఒక 12 weeks అంటే 3 months కనుక మీరు కన్సిస్టెంట్గా కమిటెడ్గా ఉంటే కనుక ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? చాయిస్ అనేది మీ చేతుల్లో ఉందండి. ద రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, ఇట్స్ అప్ టు యూ. సో విత్ దిస్ ద పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్ ఓవర్ అండి. సో నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను మీకు అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అన్ని క్వశ్చన్స్ రాసుకోమని చెప్పాను స్టార్టింగ్లో. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, విల్ డిస్కస్. సో మీరు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీకు నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు మీ క్వశ్చన్ అడగచ్చు.
సో కొంతమంది మెసేజ్ పెట్టారండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి ప్రాబ్లం ఉంది, దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ అండి. సో గుడ్ క్వశ్చన్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి ఇవంటే మెయిన్ కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? వన్ ఆఫ్ ద రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం దాన్ని డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫీమేల్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివల్ల మొత్తం హార్మోన్స్ అంతా కూడా డిస్హార్మోన్ అయిపోతుంది అనమాట. మొత్తం బాడీ అంతా కూడా డిస్హార్మోన్ అయిపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. బరువు పెరగడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, గడ్డం రావడం లేడీస్లో, అండ్ ఆల్సో మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి మీ దగ్గర రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక, సో హార్మోనల్ లైక్ ఎల్హెచ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకున్నట్లయితే కనుక, ఎక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తెలుసుకొని సో దాన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా పీరియడ్ రెగ్యులర్ అవుతాయండి. అండ్ ఆల్సో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా మనం డెఫినెట్గా ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో చాలా మంది మన టెస్టిమోనియల్స్ ఉన్నారు ఇన్ఫెర్టిలిటీతో డైట్ చేసి, సో నౌ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ బేబీస్. థ్యాంక్ యూ అండి. సో డయాబెటీస్ ఫర్ ద లాస్ట్ 4 years, సో ఎటువంటి డైట్ చెప్తారు? ఓకేనండి. సో డయాబెటీస్ అంటే మనకు 2 types ఉంటాయండి, టైప్ 2 డయాబెటీస్ అండ్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగదు, మన బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే ఖచ్చితంగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంటే టైప్ 2 డయాబెటీస్. మీరు కనుక ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని, కొన్ని ఫుడ్లో కరెక్షన్స్ చేసుకొని, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసుకొని, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకొని, స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ కోసం కొంచెం మెడిటేషన్ లాంటివి యాడ్ చేసుకొని మీరు ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే గుడ్ న్యూస్ అండి. విత్ ఇన్ 5 years కనుక డయాబెటీస్తో మీరు సఫర్ అయినట్లయితే డెఫినెట్గా మీ టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు. మీరు ఫర్దర్గా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మీరు ఇంకా లైఫ్ టైం మెడికేషన్ అవసరం లేదు. థ్యాంక్ యూ. సో ఇంకేదైనా క్వశ్చన్స్ అడగచ్చండి. సో మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ మెసేజ్ పెట్టచ్చు, లేదన్నట్లయితే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, డెఫినెట్గా మీకు అవకాశం ఇస్తాను. సో ఫుడ్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ ఎటువంటి ఫ్యాన్సీ ఫుడ్స్ ఏమి ఉండవండి, మీరు రెగ్యులర్గా తినే ఫుడ్సే. కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి. దట్టు మీ హెల్త్ ఎలా ఉంది, మీ హెల్త్ గోల్ ఏంటి, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, సో హైట్ తగ్గ వెయిట్ ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తినే ఫుడ్లోనే కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ కరెక్షన్. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే 80% మీరు ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవాలి, రిమైనింగ్ 20%లో ఇంకా ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అన్ని ప్లేస్లో వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అనేది అవకాశం ఉంటుందండి. మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు కనెక్ట్ అయినట్లయితే, మీకు ఒకవేళ బ్లడ్ రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్తో కనెక్ట్ అవ్వండి. రిపోర్ట్స్ లేకపోతే కనుక ఏం టెస్టులు చేసుకోవాలో సజెస్ట్ చేస్తారు. ఆ టెస్టులతో కనెక్ట్ అయినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఒక మంచి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెరీ గుడ్ అండి. సో ఎవరైతే లాస్ట్ వరకు మనకి అటెండ్ అవుతున్నారో, నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు ఒక బోనస్ ఉంటుందని చెప్పని. సో మీరు కనుక ఇప్పటి వరకు అటెండ్ అయినట్లయితే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి ఆ స్క్రీన్ షాట్ పంపించండి. సో బోనస్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ 10 members విత్ రిపోర్ట్స్ మీరు కనుక మీ కోచింగ్ కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకు ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మన కన్సల్టేషన్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 2000+ ఉంటాయండి. ఎవరైతే వెబినార్ అటెండ్ అవుతూ లాస్ట్ వరకు ఉన్నారో విత్ స్క్రీన్ షాట్తో మీరు కనుక మీ కోచ్ని అప్రోచ్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఫ్రీ కన్సల్టేషన్ 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ అన్ని డిస్కస్ చేస్తారు. ఒకవేళ రిపోర్ట్స్ లేకపోతే కనుక వాళ్ళతో డిస్కస్ చేయండి, మీకు రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తారు. విత్ ఇన్ 1 or 2 days రిపోర్ట్స్తో కనెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీ కన్సల్టేషన్ జరుగుతుంది డెఫినెట్గా. సో ఫస్ట్ 10 members ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సల్టేషన్ ఫ్రీ జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని వాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగచ్చండి. సో ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్. సో అంటే ఇది మనకి కమ్యూనిటీలో చాలా మంది పీపుల్ అటెండ్ అయ్యారు. సో ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అటెండ్ అవుతున్నారు, ఫ్రమ్ ది యూఎస్, ఫ్రమ్ డిఫరెంట్ రీజన్స్ నుంచి. సో అందరికి అర్థమయ్యేటట్లు నేను ముందు మెన్షన్ చేశాను తెలుగులో ఉంటుందని చెప్పని. మాక్సిమం తెలుగు అండ్ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది వెబినార్ అనేది. ఒకవేళ కనుక మీకు ఎనీ డిఫికల్టీస్ ఉన్నట్లయితే కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో
వాళ్ళు కనెక్ట్ అయినట్లయితే మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏదో ఇంగ్లీష్ కానీ ఇంకా అదర్ లాంగ్వేజెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సొల్యూషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏదో క్వశ్చన్స్ ఏం లేవనుకుంటున్నాను. సో ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ మినిట్స్. సో క్వశ్చన్ అడిగారండి ఒకరు. సో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, సో ఏంటి డిఫరెన్స్? సో వెరీ గుడ్ అండి, నైస్ క్వశ్చన్. సో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటే సో థైరాయిడ్ లో మనకి T3, T4, THS హార్మోన్స్ ఉంటాయండి. హైపోథైరాయిడిజంలో ఈ TSH హార్మోన్ పెరుగుతుంది. హైపర్ థైరాయిడిజంలో T3, T4 తగ్గుతుంది. సో వీటి మధ్య రెగ్యులర్ సరిగ్గా లేకపోతే కనుక సో మన బాడీలో ప్రాపర్గా ఫంక్షన్ జరగదు. సో థైరాయిడ్ అనేది చిన్న గ్లాండ్ ఉంటుంది, బట్ మన బాడీ అంతటిని కూడా అది రెగ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారో, హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారు. సో ఏ పని చేయలేకపోవడము, బద్ధకంగా ఉండడము, హెయిర్ ఫాల్ ఇష్యూస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా రెండిట్లో కామన్గా ఉంటాయి. బట్ హైపోథైరాయిడిజంలో మెయిన్గా బరువు పెరుగుతారు, హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారు. సో మనకి హైపర్ థైరాయిడిజం అనేది కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామండి. సో ఆటో ఇమ్యూన్ థైరాయిడిస్ అయితే కనుక మనం ఖచ్చితంగా రెమిషన్ పాసిబుల్ అవుతుంది. సో పూర్తిగా రివర్సల్ అంటే కనుక ఫిజియలాజికల్ అంటే ప్రెగ్నెన్సీలో కొంచెం థైరాయిడ్ వస్తుంది, అలాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు, రివర్సల్ పాసిబుల్ అవుతుంది. బట్ కొన్నిసార్లు అయితే కనుక మనకి క్రానిక్ అయితే కనుక రెమిషన్ పాసిబుల్ అవుతుంది, రివర్సల్ పాసిబుల్ కాదు. టైప్ 2 డయాబెటీస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. విత్ ఇన్ 5 years కనుక మనకు కనెక్ట్ అయినట్లయితే పూర్తి రివర్సల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ 5 years కంటే ఎక్కువ 10 years, 15 years డయాబెటీస్ సఫర్ అయితే కనుక మనం రెమిషన్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అండి. మీరు వాడే మెడికేషన్ మన డోస్ తగ్గించవచ్చు. సో నైస్ అండి. సో ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉండి ఒకవేళ మీరు ఇక్కడ డిస్కస్ చేయలేకపోతే కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. మీకు పర్సనల్గా 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. రిపోర్ట్స్ ఉంటే కనుక మీకు ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ జనార్దన్ మూర్తి, ఫంక్షనల్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. సో థ్యాంక్ యూ అండి.